నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో మొదటి ఆనందం ఏమిటో తెలుసా? ఉద్యోగం వచ్చినప్పుడు. అవును, తన కాళ్ళ మీద తను నిలబడ్డం ఎవరికైనా సంతోషాన్ని కలిగిస్తుంది. కోరుకున్న సంస్థలో కోరుకున్న ఉద్యోగం దొరికితే ఇక ఆ సంతోషానికి హద్దే ఉండదు. అందుకు చాలా మంది కోరుకున్న ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆ సంస్థ ఈ సంస్థ అన్న భేదం లేదు, సొంత ఊర్లోనే ఉద్యోగం ఉండాలని నిబంధన లేదు. ప్రపంచంలో ఏ మూల ఉద్యోగ అవకాశం లభించినా రెక్కలు కట్టుకొని వాలిపోవడానికి సిద్ధంగా ఉంటారు. కొంతమందికి మంచి జీతం ఉంటే చాలు, ఉద్యోగం ఎక్కడ వచ్చినా పట్టింపు లేదు. విదేశాల్లో సైతం ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడతారు. ఉద్యోగం పుట్టిన ఊరికి ఎంత దూరమైనా బాధ ఉండదు. మరికొంతమందికి అలా కాదు, జీతంతో పాటు ప్రాంతం, వాతావరణం అన్నీ నచ్చాలి. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కార్యక్రమం లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్లో ఉందండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ బాబీ అండ్ పూజ ఉన్నారు. మరి ఈ రోజు వాళ్ళు ఫిట్నెస్కి సంబంధించి మనకి ఏం తెలియజేయబోతున్నారో కనుక్కుందాం. నమస్కారం పూజ అండ్ బాబీ. నమస్కారం అండి. సో పూజ, ఈరోజు మా సకలకు ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ చెప్పబోతున్నారు? ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఇది అందరూ చేయొచ్చు, బ్యాక్ నొప్పి ఉన్నా చేయొచ్చు, నీ పెయిన్ ఉన్నా చేయొచ్చు అందరూ, ఎందుకంటే ఇది స్టాండింగ్ వర్కౌట్. సో ఈరోజు డెఫినెట్లీ ఎవరైతే వ్యూస్ చూస్తారో దే విల్ ఎంజాయ్. లాస్ట్ 2 ఎపిసోడ్స్లో ఐ గేవ్ కార్డియో, దే హ్యాడ్ టు జంప్ లాట్ కదా. ఈసారి స్టాండింగ్ పొజిషన్లోనే వేరియేషన్స్ ఇస్తూ చేస్తాను. అంటే ఈ రోజు చూపించే ఎక్సర్సైజ్ దేనికి? సైడ్ ఆబ్లిక్స్ పైన వెయిట్ పడుతుందండి, సైమల్టేనియస్లీ లోవర్ బాడీ. సో నేను 2 కాంబినేషన్ ఎప్పుడు కానీ 2 మసిల్స్, బికాస్ ఇవాళ రేపు బిజీ స్కెడ్యూల్లో డోంట్ హ్యావ్ టైం అనమాట అందరికి. తక్కువ టైంలో ఎక్కువ మీరు ఎలా వర్కౌట్ చేస్తారో అది చూపిస్తానండి. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, ఇంట్రెస్టింగ్ అన్నారు కదా ఈరోజు. అంటే ఎలా నిల్చొని చేయడమేనా? స్టాండింగ్ చేయాలో. ఇంకా యాక్చువల్లీ నేను ప్రాప్స్ వచ్చేసి స్టిక్ యూస్ చేస్తున్నాను. ఎవరి దగ్గర స్టిక్ లేదు, అందరి ఇంట్లో ఒక స్టోల్ అయితే ఉంటుంది. ఆ స్టోల్ నేను పట్టుకొని కూడా మీరు చేయొచ్చు. అంటే కొంచెం మంది స్టిక్ ఉంటుంది ప్రాప్స్, అయితే వాళ్ళు ఓనీని స్ట్రైట్ గా ఇలా పట్టుకొని సేమ్ వర్కౌట్ చేయొచ్చు అండి. ఓకే, సో స్టిక్ లేని వాళ్ళు ఓని ఏదైనా ఇంట్లో. అదే స్పెషల్ నేను ఏ వర్కౌట్ చూస్తున్నాను కంపల్సరీ ఇది ఉండాలా అని లేదు. ఏది మీ ఇంట్లో ఉంది దాన్నే వాడుతూ మీరు ఎలా వెయిట్ లాస్ చేస్తారో అది చూస్తారు. డన్. సో మేము రెడీ మరి. ఓకే వ్యూయర్స్, నేను ప్రాప్స్ అన్నాను కదా ఇంట్రెస్టింగ్, ఇదే అండి ఇంట్రెస్టింగ్. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎవరి దగ్గర ఇది లేదు వాళ్ళు సేమ్ ఓన్లీ టైట్గా ఇలా పట్టుకొని చేయొచ్చు అండి. కమాన్ ప్రశాంతి, ఏ వర్కౌట్ అయినా వ్యూయర్స్ ఎంజాయ్ చేస్తూ చేస్తే మీకు టైం తెలియదు, ఇంకా మీ సేమ్లో చాలా రిజల్ట్స్ కూడా పొందుతారండి. లెట్స్ గో. ఇప్పుడు సింపుల్ సైడ్ బెండింగ్, రైట్ సైడ్. ఈ స్టిక్ వచ్చేసి ఎప్పుడు నెక్ బోన్ పైన మీరు ప్రెస్ చేయకూడదండి, కొంచెం షోల్డర్ దగ్గర పెట్టండి. బాబీ రెడీయా? లెట్స్ గో. 1 2 3 స్టార్ట్. స్లోలీ బెండ్ డౌన్ అండ్ డౌన్. 2. ఇది వచ్చేసి సైడ్ ఆబ్లిక్ పైన పడుతుందండి వెయిట్. ఇప్పుడు నేను చేస్తున్నాను, అది ఎక్కడ పడుతుంది అంటే సైడ్ ఆబ్లిక్, అది సైడ్స్ పైన పడుతుంది. ఇది చేస్తూ మీరు ఇంట్లో నేను ఏం పని చేయాలా, ఏం వేసుకోవాలా అది మాత్రం ప్లీజ్ వ్యూయర్స్ ఆలోచించకండి. ఈ మసిల్ పైన ఆలోచించుతూ చేస్తే డెఫినెట్లీ మీ రిజల్ట్ చూస్తారండి. లాస్ట్ 4 3 ప్రశాంతి పడుతుందా ప్రశాంతి అండ్ బాబీ 3 2 లాస్ట్ 1. కొంతసేపు ఇక్కడ హోల్డ్ చేయండి, ఒక 5 seconds. 5 4 3 2 1 కమ్ బ్యాక్. ఇప్పుడు చూసారు కదా వ్యూయర్స్, నేను సైడ్ ఆబ్లిక్స్ చూపించాను. ఇప్పుడు సేమ్ థింగ్ లోవర్, ఎలా అంటే చెయ్యి ఇలా పడుతూ జస్ట్ ఐఎమ్ రేజింగ్ మై లెగ్ అనమాట. ఓకే ప్రశాంతి, బాబీ లెట్స్ స్టార్ట్. బ్యాక్ స్ట్రైట్. ఇది చేసేటప్పుడు అలైన్మెంట్ స్ట్రైట్ ఉంటూ ఈ కోర్ మసిల్ని కొంచెం టైట్గా పట్టండి, లూజ్గా వదలకండి. మనం ఎప్పుడైతే ఇలా రేస్ చేస్తున్నామో ఇన్హేల్ ఎగ్జలేషన్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. ఓకే లెట్స్ స్టార్ట్. 1 2 3 గో. 1 ఎగ్జేల్ అండ్ ఇన్హేల్. జాగ్రత్తగా చేయండి వ్యూయర్స్. 4. ఎవరైతే తన బాడీ పైన బ్యాలెన్సింగ్ చేయగలిగారో వాళ్ళు యూ క్యాన్ గో ఆన్ ద వాల్ అండ్ సపోర్ట్ తీసుకుంటూ చేయొచ్చండి. 5 4 more. 3 కంప్లీట్ కాన్సన్ట్రేషన్ లోవర్ ఆబ్లిక్ పైన, ఇంకా పైన సైడ్లో అండి. లాస్ట్ 2 లాస్ట్ 1. ఇప్పుడు ఈ మూమెంట్ చూడండి, ఇది స్లైట్లీ మనం సైడ్ బెండ్ చేస్తుంటే ఇక్కడ కూడా సైడ్ ఆబ్లిక్స్ పైన వెయిట్ పడుతుంది వ్యూయర్స్. సో స్లోలీ బెండ్ డౌన్
and up, bend down and up. Okay, Shanti? Okay, let's start. 1, 2, 3, go. Down and up, down and up. కింద బెండ్ చేస్తూ ట్విస్ట్ చేయండి. నిల్చొని ట్విస్ట్ చేయకూడదండి, బ్యాక్ పైన చాలా లోడ్ పడుతుంది. 3 and up, 4 up, 5 up, 6 up, 7 up, last one and come back. Okay viewers, ఇది ఒక లాస్ట్ నేను వేరే వేరియేషన్ చూపిస్తున్నానండి. లెట్స్ గో. ఫస్ట్ knee up and lat, knee up and lat. లాట్ చేస్తున్నప్పుడు కొంచెం ఈ స్టిక్ని మూమెంట్ చేయండి. లెట్స్ గో. 1, 2, 3, go. అప్ and lat. 2 knee up చేస్తూ నేను ఇంకొక లెగ్ వచ్చేసి లెగ్ లాట్ చేస్తున్నాను. వ్యూవర్స్ జాగ్రత్తగా వాచ్ చేయండి. 4 5 6 7, last one, up and hold. ఇప్పుడు సేమ్ థింగ్ మనం వేరే సైడ్ చేద్దాం వ్యూవర్స్. సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ లెగ్ అప్, రైట్ లెగ్ లాట్. 1, 2, 3, go. ఓకే ప్రశాంతి. అప్ అండ్ లెఫ్ట్, అప్ లెఫ్ట్, అప్. డోంట్ బీ హరీ వ్యూవర్స్, జాగ్రత్తగా మెల్లిగా చేయండి. ఇది వచ్చేసి ఇది కార్డియో కాదు, వీఆర్ డూయింగ్ స్ట్రెంగ్త్ వర్కౌట్ కాబట్టి స్లో చేయండి. 4 5 6 7, last one and change. చూసారా వ్యూవర్స్, ఎంత సింపుల్ వర్కౌట్ ఐ డిజైన్ ఫర్ యూ. సో హోప్ఫుల్లీ మీరు అందరూ చూస్తూ మాతో చేస్తే డెఫినెట్లీ మీకు రిజల్ట్స్ వస్తుందండి. ఓకే ప్రశాంతి, మీకు వర్కౌట్స్ ఎలా అనిపించింది? ఫుల్ బాడీ వర్కౌట్ చేసినట్టుంది, ఎందుకంటే ఈ స్టిక్తో వెయిట్స్ వేయడం కానీ ట్విస్ట్ కూడా బాడీ చాలా బాగా అయింది. నేను అన్నట్టుగా సైడ్ ఆబ్లిక్స్లో వెయిట్ తగ్గే ఛాన్సెస్ పక్కా ఉంటాయి. కంప్లీట్గా ఎక్సర్సైజ్ ఫీల్ అయింది కదా, స్ట్రెచ్ అవుతున్నట్టు అనిపించింది. సో ఎంతసేపు చేయాలి ఇంటికి మనం? ఇది మీరు 45 minutes to 1 hour వితౌట్ ఎనీ డౌట్ మీరు చేయొచ్చు అండి. ఇది చాలా సేఫ్ వర్కౌట్స్, అందరూ ఇంట్లో కూర్చొని ఎప్పుడు టైం దొరికినా చేయొచ్చు. ఇట్స్ నాట్ కి ఓన్లీ మార్నింగే చేయాలని, ఈవెన్ ఈవినింగ్స్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఒక 1 hour మెయిన్ మీల్ తింటే కనుక 1 hour తర్వాత యూఎస్ మీరు చేయండి. ఓకే, సో ఒకవేళ ఏమైనా తింటే కానీ 1 hour తర్వాత 1 hour ఇస్ ఇంపార్టెంట్. ఓకే, బట్ ఈరోజు ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి యాజ్ యూజువల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత చక్కటి ఎక్సర్సైజెస్ మా సకులకు పరిచయం చేసినందుకు. ధన్యవాదాలు పూజ అండ్ బాబీ గారు. ఇదండి ఇవాళ మన ఆకృతి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఈ తరంలో చాలామంది యువతకు ఉద్యోగం అంటే మరో అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే ఉద్యోగం వస్తే చాలు, ఇక మిగిలిన జీవితం అంటే సంతోషమే అన్న అభిప్రాయం ఉంది. మంచి ఉద్యోగం దొరికితే చాలు, ఇక ఆనందానికి హద్దేముందని యువత ఆలోచన. అంటే ఇన్నేళ్ళు కష్టపడి చదివాం, ఉద్యోగం వచ్చే వరకు కష్టపడితే చాలు, కష్టాలన్నీ తీరిపోతాయి, సమస్యలు అనేవే ఉండవని అనుకుంటారు. నిజానికి చదువే జీవితంలో అన్నిటికన్నా కష్టమని, భారమని అనుకుంటారు. చదువు కంటే కష్టం జీవితంలో ఏముంటుందనే భావనతో ఉద్యోగం గురించి అందమైన కలలు కంటారు. ఉద్యోగం హాయిగా ఆనందంగా చేసుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చని అనుకుంటూ ఉంటారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు. నమస్తే, సరదా సరదా కార్యక్రమానికి స్వాగతం. సకలు ఈనాటి మన సరదా సరదా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? యూసఫ్ గూడలో ఉన్న సరితారెడ్డి గారింటికి. సరితారెడ్డి గారు వారి ఫ్రెండ్స్ తో కలిసి మన షోలో పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకేంటి ఆలస్యం, బోల్డ్ అని కబుర్లు చెప్పి ఒక ఆట ఆడించేద్దాం. హాయ్ అండి. హాయ్. వావ్, మంచి జోష్ మీద ఉన్నారు హాయ్ అని. ఓకే, సరిత గారు ఎవరు ఇందులో? నేను. మీరు సరిత గారు. హలో అండి. హాయ్. ఓ థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్ కు ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మై ప్లెజర్. నేను మీ ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. తీసుకోండి. మీ పేరు? సరిత నా పేరు. మీ గురించి చెప్పండి సార్. నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఎందుకంత డల్ గా చెప్తున్నారు? హౌస్ వైఫ్ నేను చెప్పండి. హౌస్ వైఫ్. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తారు? మా హస్బెండ్ వచ్చేసి LIC ఏజెంట్ గా చేస్తారు, రియల్ ఎస్టేట్ గా చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో మీకు ఎంతమంది పిల్లలు? మీకు? నాకు 3 బాబులు. ఓకే, ఏం చేస్తుంటారు వాళ్ళు? వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు. ఓకే. హలో అండి, మీ గురించి చెప్పండి. నా పేరు ప్రమీల. ప్రమీల గారు, మీ హస్బెండ్ ఏం చేస్తారండి? బిజినెస్ చేస్తుంటారు. ఓకే. హలో అండి, మీ గురించి చెప్పండి. జయ అండి నా పేరు. జయ గారు ఏం చేస్తుంటారు? జయ గారు హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్. ఓకే. మీకు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తారండి. బిజినెస్ చేస్తారు. సో పిల్లలు? ఒక బాబు, ఒక పాప. థ్యాంక్ యూ. మీ గురించి చెప్పండి. మీ పేరు?
నా పేరు వినోద్ అండి. వినోద గారు ఎక్కడి నుంచి? రైవత్నాల్ ఓకే, ఏం చేస్తుంటారండి మీరు? కరీస్ పాయింట్ అండి. కరీస్ పాయింట్. ఓకే ఓకే. అమ్మయ్య, సరదా కబుర్లు చెప్పుకున్నాం కదండి, ఇప్పుడు గేమ్ లోకి ఎంటర్ అవుదాం, సరదాగా ఆడుకోవచ్చు. ఓకేనా? సో గేమ్ చెప్పనా ఏంటో చెప్పేస్తున్నాను. సో ఈరోజు గేమ్ ఏంటంటే, ఇక్కడ బాస్కెట్ ఉంది కదండి, బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి అన్ని. ఓకే, అక్కడేమో ట్రే కనిపిస్తుంది బకెట్ మీద, అండ్ ఆ ట్రేలో అన్ని ఎగ్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో గేమ్ ఏంటంటే, మీకు ఇచ్చే 1 minute టైంలో ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క బాల్ తీసుకుని ఇలా బౌన్స్ చేసి ఆ ట్రేలో పడాలి. బయటికి వెళ్తే పాయింట్స్ ఉండవు. నేనైతే ఆడలేను, మీరు ఆడగలరు. ఓకే, సో బాల్స్ బౌన్స్ చేసి ఆ ట్రేలో పడాలన్నమాట. సో 1 minute టైంలో ఎన్ని బాల్స్ అయితే ఆ ట్రేలో పడతాయో అన్ని పాయింట్స్. ఓకే, సో ఎక్కువ వేయగలిగితే వాళ్ళే ఈరోజు విన్నర్. సో ఫస్ట్ ఎవరు వెళ్తారు? మీరు వెళ్తారు. సెకండ్ నేను. మీరు. థర్డ్ మీరు వెళ్తారా? ఓకే, లాస్ట్ మీరు వెళ్తున్నారు. ఓకే, సో ఫస్ట్ పార్టిసిపెంట్ వచ్చేయండి. రెడీ అండి? సో 1 minute టైం ఉంటుంది, జాగ్రత్తగా ఆడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వినోద గారు చాలా బాగా ఆడారండి, చప్పట్లు కొట్టండి. నేను కొట్టలేను ఇప్పుడు. చాలా బాగా ఆడారండి. సో 1 minute టైంలో ఎన్ని వేస్తారో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్, మంచి స్కోర్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరు? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా ఆడారండి. 1 minute లో మంచి స్కోర్ చేశారు. చూద్దాం అసలు ఎన్ని బాల్స్ పడినాయో. 1 2 10 11. సో అవి 10 చేస్తే మీరు ఒక్క బాల్తో మళ్ళీ హై స్కోర్కి వెళ్ళిపోయారు. గుడ్ గుడ్, బాగా ఆడారండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరే కదా, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూద్దాం ఎన్ని చేశారో. 1 2 9. పర్లేదు, నాట్ బ్యాడ్, గుడ్ స్కోర్. సో నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? వచ్చేయండి. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో స్కోర్ చూద్దామండి. 1 2 14. సో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తామండి గేమ్. అందరూ బాగా ఆడారు. సో ఫస్ట్ ఆడింది వినోద గారు. సో వినోద గారు మీరు చేసిన స్కోర్ 10 స్కోర్ చేశారు. సో మీది సరిత గారు 11 స్కోర్ చేశారు, అండ్ జయ గారు 9 స్కోర్ చేశారు. గుడ్, అందరూ బాగా ఆడారండి. అండ్ ఒక్కొక్క పాయింట్ డిఫరెన్స్ ఉంది, 9 10 11. సో ఫైనల్ గా మన విన్నర్ వచ్చేసి ప్రమీల గారి స్కోర్ 14. కంగ్రాచులేషన్స్ అండి. సో జయ గారు టెన్షన్ పడుతూ ఆడారు, 9 స్కోర్ చేశారు. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా హ్యాపీగా ఉందండి. చాలా బాగా హ్యాపీ. డల్ గా చెప్తున్నారు. డల్గా ఏం లేదండి, నేను అసలు అన్నీ వస్తాయని అనుకోలేదు. అవును, అదే కదా చేస్తానేమో అనుకున్నా. అలాంటి 9 వేసినట్టు చాలా హ్యాపీ. కానీ కాంపిటీషన్ అయితే బాగుంది కదా, బాగా ఆడారు. ఓకే, వినోద గారు
చాలా బాగుందండి. Okay. సరదాగా ఉంది. నేనే గెలవాలనుకున్నా, మా అక్క గెలిచింది, అదే సంతోషం అండి. చాలు అలా సాక్రిఫైస్ చేస్తారన్నమాట. 10 స్కోర్ చేశారు మీరు. 10. సో ఆడడం మాత్రం బాగా ఆడారండి. సో ఫస్ట్ నేను గెలవకుండా సరే మా అక్క గెలిచిందండి, అంతే సార్. అందుకని హ్యాపీ. అంతే. సూపర్ అండి. ఓకే, మీరు చెప్పండి సరిత గారు. మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు, అంటే మీ రిలేటివ్స్ అందరినీ ఇన్వైట్ చేశారు, అందరూ చక్కగా ఆడుకున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? గేమ్ ఎలా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. మా వదినే గెలిచింది, నాకు ఇంకా సంతోషంగా ఉంది. ముగ్గురు వదినలు మరదన్లమే అవుతాం Okay, మేము. okay. నేను ఒక్కదాన్నే మరదలను, అవునా? ఆడబిడ్డను. ఓకే. సంతోషంగా ఉంది. ఓకే, సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చక్కగా ఆడుకున్నందుకు సంతోషంగా ఉంది. సో ఈనాటి మన ఫైనల్ విన్నర్ ప్రమీల గారు. స్మైల్ ఇవ్వండి, డల్ గా ఉన్నారు. స్మైల్ ఇస్తే అందరూ మీ గురించి చెప్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది గేమ్? చాలా సంతోషంగా ఉంది. ఓకే, నచ్చిందా? నచ్చింది. ఓకే, ఎంజాయ్ చేశారా మీరు? ఓకే, సో టెన్షన్ గా ఆడారు. ఎలా ఉంటుంది గేమ్ అనుకున్నారు. మొత్తానికి 14 స్కోర్ చేసి ఈనాటి మన విన్నర్ అయ్యారు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండి. ఫైనల్ విన్నర్ ప్రమీల గారికి విశ్వకంచి సారీస్, సరూర్ నగర్, హైదరాబాద్ తరపు నుంచి వండర్ఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. సో పార్టిసిపెంట్ అసలు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదండి, బాగా ఎంజాయ్ చేశాం కాబట్టి విశ్వకంచి సారీస్ వారు మనకు కూడా ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తున్నారు. చూసారు కదా సకలు, ఈనాటి మన సరదా కార్యక్రమం చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మరి మీరు మాకు కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్ 04023236540. ఇది ఈనాటి మన సరదా కార్యక్రమం. మరో మంచి ఎపిసోడ్ లో మొత్తం జోష్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్. నేటి ఆధునిక ప్రపంచంలో యువతీ యువకులు చాలా తక్కువ వయసులోనే 5 అంకెల జీతాల ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మంచి ఉద్యోగం ఎక్కడ వస్తే అక్కడికే వెళ్ళిపోతున్నారు. కానీ ఇటీవల సర్వేల్లో తేలిన విషయం ఏమిటంటే చాలామంది యువత ఉద్యోగాలకి అడ్జస్ట్ కాలేకపోతున్నారట. అందుకు వారి వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిత్వం, దృక్పథం కొంత కారణమైతే మరికొంత సంస్థ వాతావరణం నచ్చటం లేదట. మరికొంతమంది ఏమో అభద్రతా భావంలో ఉంటున్నారట. కొంతమందికి ఉద్యోగం సంపాదించడం కంటే వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైపోతుందట. ఇక కొంతమంది అమ్మాయిలు ఏకంగా ఉద్యోగాలే మానేస్తున్న పరిస్థితి ఉందట. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాల్ని పరిచయం చేస్తున్న మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక వెరైటీ వంటకాన్ని పరిచయం చేయడానికి మనతో పాటు అలక్య గారు ఉన్నారు. మరి అలక్య గారిని అడిగి ఆ కొత్త వంటకం ఏంటో తెలుసుకుందామా? నమస్కారం అలక్య గారు. నమస్తే అండి. ఓకే, మన వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు ఏ వంటకం చూపించబోతున్నారు? చైనీస్ చికెన్ చేయబోతున్నాను నేను. చైనీస్ చికెన్ అంటేనే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చికెన్ అంటే అందరికీ తెలుసు, బట్ చైనీస్ అంటున్నారు కదా, కొంచెం స్పెషల్ గా ఉంది. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. ఓకే, చికెన్, ఆయిల్, కారం, సాల్ట్, వైట్ పెప్పర్, టేస్టింగ్ సాల్ట్, 1 లెమన్ పీస్, కొత్తిమీర, కరివేపాకు, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, మైదా, పసుపు, మిర్చి, అల్లం, చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్. అలక్య గారు, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ బీట్ చేసుకోవాలి. ఓకే, బౌల్ ప్లీజ్. ఎగ్ బీట్ చేసుకోవాలి. సో 1 ఎగ్ సరిపోతుందండి? 1 ఎగ్ సరిపోతుంది. ముందుగా మనం చికెన్ తీసుకొని మనకి ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఓకే, చికెన్ 4 పీసెస్ తీసుకున్నాను. ఓకే, ఇందులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుందాం. ఓకే, మైదా, ఓకే, మైదా కూడా 2 స్పూన్స్ వేసుకుందాం. కారం తీసుకుందాం. సాల్ట్ టేస్ట్ సరిపడా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వైట్ పెప్పర్ కొద్దిగా, టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా. ఓకే, పసుపు వేస్తున్నారు లైట్గా జస్ట్. ఇప్పుడు ఇందులో మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేయాలి. ఓకే, సో ఇప్పుడు అవన్నీ మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఓకే, దీన్ని అందరినీ మనం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో అంతా బాగా కలుపుకోవాలి.
సో అలకే గారు అంత బాగా కలిపేసుకొని మనం బాగా కలిపేసుకొని 2 hours దీన్ని మ్యాగ్నేట్ చేసి ఉంచుకోవాలన్నమాట. 2 hours 2 hours పక్కా ఉండాలి. సో ఎక్కువసేపు ఉండేసరికి బాగా పట్టుకుంటాయి అనమాట. అలకే గారు 2 hours అయిపోయింది కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. ఆల్రెడీ 2 hours అయింది కదా. ప్యాన్, సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకుందాం. సో ఇది బాగా వేడేదాకా కాసేపు వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి. అలాగే గారు ఆయిల్ వేడెక్కింది కదా, సో ఇప్పుడు ఆయిల్ చికెన్ పీసెస్ ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ పీసెస్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి స్పేస్ ఉంది కదా, ఇంకా వేసుకోవచ్చు. అలాగే గారు ఇలా మనము గోల్డెన్ కలర్ లైక్ రెడ్డిష్ కలర్ వచ్చేదాకా మనం వేయించేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో దాని ద్వారా మనకి లోపల కూడా బాగా ఉడికిపోయినట్టు అర్థమైపోతుంది. చికెన్ బాగా ఉడుకుతుంది కదా. అలాగే గారు ఇప్పుడు బాగా రెండు వైపులా బాగా ఎర్రగా కాలాయి కదా, ఫ్రై అయిపోయి ఇప్పుడు ప్లేట్లో బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మనం మిగతా ఈ లెగ్ పీసెస్ని కూడా వేసుకున్నాం. ఓకే. సో అలాగే గారు ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అలాగే గారు రెడీ అయిపోయినాయా? ఫ్రై అయిపోయింది. ఇంకా తీసుకుని ప్లేట్లో వేసుకుందాం. అలాగే గారు ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసేసుకున్నాం కదా, సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని, ఓకే, సో ప్యాన్ తీసేసుకుందాం. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో 2 spoons ఆయిల్ వేసుకోవాలి. 2 spoons సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. అల్లం వేసుకుందాం కొంచెం. మిర్చి 2 spoons. సో ఇది కూడా రెడ్డిష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే. సో ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, 3 మిక్స్ చేసి. ఇవి ఇలా వేగుతుంటాయి. మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. ఇందులో వేసుకోవాలి. ఓకే, ఇవి మనకు ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా ఇందులో మనం ఈ కార్న్ఫ్లోర్ వేసేసుకుందాం. ఓకే. సోయా సాస్ వేసుకుందాం. ఓకే. బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటో సాస్. ఓకే. అలాగే చిల్లీ సాస్. సో సాస్ మొత్తం వేసేసుకున్నాం, అన్ని వెరైటీస్. రెడ్ కలర్లో చేంజ్ అయిపోయింది మొత్తం వేసేసరికి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ని ఇందులో వేసేస్తాం. ఓకే. సో అన్ని పీసెస్ని అందులో వేసేసుకోవాలి. అన్ని పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్కి బాగా పట్టుకుంటుంది సాస్, మనం వేసినవన్నీ వీటికి బాగా పట్టేట్టుగా మనం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయింది. ఓకే. సో చికెన్ రెడీ అయిపోయింది కదా, మరి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఓకే. ఓకే. సో 1 by 1 తీసేసుకుందాం. ఇప్పుడు మనకి చికెన్ పీసెస్ రెడీ అయిపోయాయి కదా, కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకుందాం ఇంకా. ఓకే. వేడివేడిగా చైనీస్ చికెన్ రెడీ అయిందండి. టేస్ట్ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. ఓ ష్యూర్ అండి.
ఈ చైనీస్ చికెన్ టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. చైనీస్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ లెగ్ పీసెస్, కార్న్ ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, వైట్ పెప్పర్, కొత్తిమీర, కరివేపాకు, కారం, ఉప్పు, నిమ్మకాయ, సోయా సాస్, టమాటో సాస్, చిల్లీ సాస్, ఆయిల్, ఎగ్. చైనీస్ చికెన్ తయారు చేసే విధానం: ఫస్ట్ ఒక బౌల్లో ఎగ్ బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, హాఫ్ స్పూన్ కారం, సాల్ట్ తగినంత, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు వైట్ పెప్పర్, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, ఎగ్ బాగా మిక్స్ చేసుకొని 2 గంటలు వెయిట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇంకో పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తర్వాత 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ మిర్చి, కరివేపాకు, కార్న్ ఫ్లవర్ ని అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న సోయా చిల్లీ, టమాటో సాసెస్ ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అది కొంచెం దగ్గర పడిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఎంతో రుచికరమైన చైనీస్ చికెన్ రెడీ. చూసారు కదా చైనీస్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. చాలా బాగుంది అలక్య గారు, చాలా సూపర్ గా చేశారు. నాకైతే ఫుల్ గా నచ్చేసింది అండ్ వ్యూయర్స్ కి కూడా చాలా బాగా నచ్చి ఉంటుంది. అలక్య గారు మాకు ఇంత మంచి వంటకాన్ని పరిచయం చేసినందుకు మీకు శ్రీ డిజైనర్ ఈసీఎల్ ఏఎస్ రావు నగర్ నుంచి ఒక గిఫ్ట్ వచ్చారు. కంగ్రాచులేషన్స్ అండి. చూసారు కదండి చైనీస్ చికెన్ తయారు చేసే విధానం. సో మీరు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తయారు చేయాలనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402355654కి కాల్ చేసి వంటల సందడిలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. కొత్తగా ఉద్యోగంలో చేరిన అమ్మాయిలు అక్కడి వాతావరణానికి, మనుషులకు, మనస్తత్వాలకు అంత తొందరగా అలవాటు పడ్డం లేదట. పైకి చెప్పుకోలేని కారణాలు కూడా అమ్మాయిలకు ఎదురయ్యే ప్రమాదం చాలా ఉందట. అబ్బాయిలతో పోలిస్తే కొత్త ప్రదేశంలో, కొత్త ఉద్యోగంలో అడ్జస్ట్ కావడం అమ్మాయిలకు కొంచెం కష్టమే. కొత్తగా ఉద్యోగంలో అడుగుపెట్టాక అక్కడి పరిస్థితులు మనం ఊహించుకున్నట్లే ఉండకపోవచ్చు. ఈ సమస్యను ఉద్యోగ ప్రారంభంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనేది. తర్వాత క్రమంగా అలవాటు పడ్డం, పరిచయాలు పెరగడంతో చాలామంది కుదురుకుంటారట. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వాటర్ క్యాన్ మూతలతో అందమైన వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు బాలగారు. మరి అదేంటో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి బాలగారు. నమస్తే సుజాత గారు. సో బాలగారు ఈరోజు మా సకులందరికీ వాల్ హ్యాంగింగ్ ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి ఈ వాల్ హ్యాంగింగ్ తయారు చేసుకోవాలంటే ఏం కావాలో చెప్తారా? పూలు, వాటర్ క్యాన్ మూతలు, గ్లూ, సిజరు, చెమ్కీలండి. ఓకేనండి బాలగారు, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? వాటర్ క్యాన్ మూత తీసుకునండి, ఇట్లా రౌండ్ అప్ చేసుకోవాలండి. సో ఫస్ట్ దాన్ని హోల్ చేసుకున్నారు. రోల్ చేసుకోవాలండి. రోల్ చేసుకొని ఇది రౌండ్ చేసుకోవాలి. అంటే జనరల్ గా ఊల్తోని చేస్తున్నారు కదండి, అది తిప్పడం కష్టం కదా ఊల్ని? లేదండి, ఈజీయేనా? ఈజీ అండి. ఒకసారి చూస్తే అది మామూలుగా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఊల్ని మూడేస్తున్నారు. మూడేస్తున్నాను. ఇది మనకు కావాల్సిన వరకు కొంచెం ఐటమ్ తీసుకుంటే, సో మనకు కావాల్సినంత కట్ చేసుకుంటే లోపల మనకి ఈజీగా చుట్టడానికి వీలుగా అవుతుంది. రౌండ్ అప్ చేసి సో దాన్ని ఊరికే లాగడానికి ఇబ్బంది లేకుండా ఇది ఇట్లా రౌండ్ అప్ ఇందులోంచి ఊళ్ళోంచి తీసుకుని మూత పైకి ఇట్లా రౌండ్ అప్ చేసుకుంటూ రావటం అండి. మొత్తం ఇంతే అండి. మొత్తం కంప్లీట్ చేసుకోవటం. ఇంత రౌండ్ మూత కనపడకుండా కనపడకుండా ఊళ్ళు. సో బాలగారు సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? డైలీ చూస్తుంటామండి. ఈ ప్రోగ్రామ్ మా ఇంట్లో అందరికీ చూస్తూనే ఉంటాం. సో ఇంట్లో కూడా ఇలా తయారు చేస్తూ ఉంటాం. వేస్ట్ మెటీరియల్స్ ఏమన్నా అట్లా చేస్తూనే ఉంటాం. మా పిల్లలు మేము కంపల్సరీ చూస్తూ ఉంటాం. అదే మీల్స్ టైము, అదే చూసే టైము కూడా మాకు. ఓకే ఓకే. సో 2 నుండి 3 వరకు సఖీ వస్తుంది కదండి? కంపల్సరీ చూస్తూనే ఉంటారు. అది కరెంట్ పోతే ప్రాబ్లం, లేకపోతే కంపల్సరీ చూస్తూనే ఉంటాం. సో ఎప్పుడైనా తయారు చేస్తుంటారా చూసినవన్నీ కూడా? చేస్తూ ఉంటాం. సో ఇలా మొత్తం అంతా కూడా చుట్టూ కంప్లీట్ చేసేయాలండి. అదంతా మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఓకే.
ఓకేనండి, ఇలా మొత్తం కంప్లీట్ కంప్లీట్ చేసేసుకోవాలండి. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ థ్రెడ్ అండి కట్ చేసుకోవడం, మూడేసి కట్ చేసుకోవటం. సో ఇప్పుడు మీరు ఒక వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తానన్నారు కదండి, ఇలాంటి మూతలు ఎన్ని అవసరం ఉంటాయి? 25 అండి. ఒక 25. ఓకేనండి. సో ఇది కట్ చేసేసారా? ఇప్పుడు కట్ చేసేస్తాం. సో ఇప్పుడు మీరు మనకు కావాల్సిన మూతలన్నీ కూడా ఇలా 25 కూడా ఇలా తయారు చేసి తీసుకొచ్చాను. సో దీనిపైన ఏం పెడతారు? ఏమైనా చిప్స్ అండి. చిప్స్ అంటిస్తే కొంచెం అట్రాక్షన్ గా ఉంటుంది. అది సో ఇలా 25 కావాలి. మనం 2 కలర్లు, మీరు 2 కలర్లు ఊలు తీసుకొచ్చారంటే 2 కాంబినేషన్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మొత్తం 25 మూతలని కూడా, మనకు వాటర్ క్యాన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, మినరల్ వాటర్ క్యాన్స్, ఆ వాటర్ క్యాన్ మూతలన్నీ కూడా మనం పారేస్తుంటాం. అలా క్యాన్ మూతని పారేయకుండా దాన్ని కూడా యూజ్ చేస్తూ ఒక అందమైన వాల్ హ్యాంగింగ్ తయారు చేస్తున్నారన్నాను కదండి. ప్రతి మూతకి కూడా ఇలా మధ్యలో హోల్ చేసేసి దానికంతా కూడా ఈ ఊల్ని చుట్టేసేయాలండి. చుట్టిన తర్వాత ఈ మధ్యలో ఇక్కడ ఒక గోల్డ్ కలర్ చిప్ ని మనం అతికించేసాము. సో బాలగారు, మరి ఇలా 25 తయారు చేయడం టైం పడుతుంది కదండి, తయారు చేసింది చూపిస్తారా? తెచ్చాను సుజాత గారు, తీసుకొచ్చి చూపెడతాను. ఓకేనండి. సుజాత, మేము తయారు చేసింది చూపెడతాను చూడండి. ఇట్లాగా 25 ఒకటి ఇట్లాగా జాయింట్ చేసుకుంటూ రావాలండి లైన్ గా. సో ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేశారు. సో మన ఇష్టం కదండి, ఇంకా కలర్స్ అన్ని కూడా. 1 తర్వాత 2 అతికించారు. ఈ 2కి మళ్ళీ 3, 4, 5, మళ్ళీ 5 నుండి మళ్ళీ డౌన్ కి వెళ్ళారు. 4, 3, 2, 1 మొత్తం 25 ఉన్నాయండి. ఈ మూతలన్నీ కూడా 25 ఉన్నాయి. అండ్ వీటిని జాయిన్ చేయడం కూడా దీన్ని దేంతో చేశారండి? ఊలుతోనే జాయిన్ చేయటం అండి. ఊల్తోనే జాయిన్ చేశారు. ఎక్కడా కూడా సూది దారం వేసి కుట్టడం కానీ ఏం చేయలేదండి. కేవలం ఊల్తోనే 2 మూతలని మిక్స్ చేస్తూ ఊల్తోనే కుట్టేశారు. అంతే కదండి? అంతే సుజాత గారు. సో ఇక్కడ మళ్ళీ దీనికి వీటిని ఏమంటారండి? ఈ హ్యాంగింగ్స్, వీటికి గంటలు అంటారు. గంటలు. సో గోల్డ్ పూసలు గంటల్ని కూడా తీసుకొని హ్యాంగింగ్ లాగా తయారు చేశారు. మొత్తానికి ఒక వాల్ హ్యాంగింగ్, చక్కగా వాల్ కి అటాచ్ చేసుకోవడానికి సరిపోయే అందమైన వాల్ హ్యాంగింగ్ ఇది. దీంట్లో ఎక్కడా కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ మూతలు కానివ్వండి, మన ఇంట్లో ఉన్న మిగిలిపోయిన ఊలుతో చేసినట్టుగా ఈజీగా చేసేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ కొనడం అలాంటివి ఏమీ చేయకుండా మొత్తం వేస్ట్ మెటీరియల్ తోనే చేసినటువంటి శారీస్, వాటికి కూడా మనం ఈ చిప్స్ ని యూజ్ చేస్తుంటాం, చున్నీస్ కి కూడా యూజ్ చేస్తుంటాం. సో అలాంటివన్నీ యూజ్ చేసి ఇక్కడ తయారు చేశారు బాలగారు. చాలా చాలా నీట్ గా ఉందండి. అంటే ఏ వస్తువుని కూడా వేస్ట్ చేయొద్దు అనేది తెలిసిపోయింది. మా సకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు. వాటర్ బాటిల్ మూతలతో, ఇంకా వాటర్ క్యాన్ మూతలతో ఈ చక్కటి ఐటమ్ ని తయారు చేయొచ్చని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సకులు, చూసారు కదా బాలగారు తయారు చేసిన వాల్ హ్యాంగింగ్ ని. మీ అందరికీ నచ్చింది కదా? మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. ఈ ప్రపంచంలో ఏ ఉద్యోగమైనా సరే అనుకున్నంత సులువుగా ఉండదు, అలాగే అనుకున్నంత కష్టంగానూ ఉండదు. ఎవరికైనా సరే ఉద్యోగంలో చేరిన కొత్తలో ఊహించని అనేక సమస్యలు ఎదురవుతాయి. అది చాలా సహజం కూడా. అయితే ప్రతిదానికి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం నిదానంగా మనసు పెట్టి ఆలోచిస్తే పరిష్కార మార్గాలు అవే దొరుకుతాయి. సమస్యలు ఉన్నట్లే వాటికి పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. ఎందుకంటే ఒక చోట సమస్యలు వచ్చాయని ఉద్యోగం మానేస్తే మరో చోట అలాంటి సమస్యలు రావని గ్యారంటీ లేదు కదా. చాలా వరకు సమస్యలు చూసి భయపడిపోవడం కాకుండా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉన్నప్పుడే అమ్మాయిలు రాణించగలరని అంటున్నారు. సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.